సీతారామపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఓ మహిళా కానిస్టేబుల్పై ఉన్నత స్థాయి అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని బాధిత మహిళ మీడియా ముందు వాపోయారు. వివరాల మేరకు సీతారామపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ సస్పెండ్ అయిన ఎస్ఐకి తనకు అక్రమ సంబంధం ఉందని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయడమే కాకుండా తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఈ బాధను భరించలేక నిద్ర మాత్రలు మింగానని, తన కుటుంబ సభ్యులకు తనకు ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి ఉదయగిరి సీఐనే బాధ్యత వహించాలని తెలియజేసింది. తన మీద నిందలు మోపిన సీఐపై ఎస్పీ మేడం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నేను సీతారామపురం కానిస్టేబుల్ని. నేను అక్కడ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ సిఐ అయినటువంటి వెంకట్రావు, అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు ఉన్నందున అతను ఎస్ఐని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో, దుర్బుద్ధితో ఆయన ఏం చేశాడంటే సీతారామపురం ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి ఒక మెమోలో కావలి డిఎస్పీ గారికి ఏమీ తెలియని విషయము నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతని సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందుపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు మాటలు ఆరోపణలు అక్కడ కూడా చేసినాడు. అంతటా అదేవిధంగా గత 5 నెలల నుంచి నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమానపడేటట్టుగా మాట్లాడేటోడు. ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలి అని చెప్పి అతనికి నాకు రిలేషన్ ఉందని చెప్పి పై ఆఫీసర్స్ దగ్గర నా నేము చెడగొట్టేశాడు. నాకు పరువు పోయింది. ప్రతి ఒక్కరు నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు. అందువలన నేను ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా. అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్ఐ గారి నుంచి అతని ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నా నుంచి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అతనికి నాకు అసలు అక్రమ సంబంధం అనేది ఎక్కడా లేదు. ఇదంతా కావాలని సిఏ గారు మనసులో పెట్టుకునేసి అతను ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలని దుర్బుద్ధితో సస్పెండ్ చేయించారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.